వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారత్ న్యూజిలాండ్ మధ్య ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి మనకు తెలుసు. ఇదే ఎఫ్టీఏ. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది ఒప్పందం. ఈ ఒప్పందాన్ని రెండు దేశాల ప్రధానులు చారిత్రాత్మకంగా కొనియాడుతూ చెప్తుంటే న్యూజిలాండ్ ప్రభుత్వంలోని కీలక మంత్రి మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడమే ఆసక్తిగా మారింది. ఇక న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి, న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీ అధినేత విన్స్టన్ పీటర్స్ ఈ ఒప్పందాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇది మా దేశానికి తీవ్ర నష్టం చేకూర్చే బ్యాడ్ డీల్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే స్వేచ్ఛాయుత వాణిజ్యం అన్న పేరుకి ఇది సరిపోదు, నిష్పక్షపాత అసలే లేదని ఆయన మండిపడ్డారు. పీటర్స్ తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా చెప్తూ ఈ ఒప్పందంలో న్యూజిలాండ్ ప్రధాన ఎగుమతి రంగమైన డైరీ ఉత్పత్తులకు ఎలాంటి ప్రయోజనము దక్కట్లేదని అన్నారు. అయితే పాలు, వెన్న, చీజ్ వంటి ఉత్పత్తులపై కూడా భారత సుంకాలు ఇంకా తగ్గించకపోవటం వల్ల మా రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైరీ ఉత్పత్తులు లేని తొలి వాణిజ్య ఒప్పందం ఇదే అయి ఉండొచ్చు. మరి ఇలాంటి ఒప్పందాన్ని అసలు ఎట్లా అంగీకరించారు? ఈ ఒప్పందాన్ని అంగీకరించడం న్యూజిలాండ్ ప్రయోజనాలకు విరుద్ధమని తెలీదా అని వ్యాఖ్యానించారు. మరి వ్యవసాయ రంగంపై ఆధారపడే తమ దేశానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అని కూడా వివరిస్తున్నారు. ఇక మరొక వైపు ఈ ఒప్పందం ద్వారా భారతీయ కార్మికులు, విద్యార్థుల వలసలకు న్యూజిలాండ్ ప్రభుత్వం అయితే భారీగా రాయితీలు ఇచ్చిందని కూడా పీటర్స్ చెప్తున్నారు. మరి దీనివల్ల ఇప్పటికే ఉద్యోగాల కొరత ఎదుర్కొంటోంది న్యూజిలాండ్. ఇక్కడ యువతపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని కూడా అభిప్రాయపడ్డారు. వాణిజ్య ఒప్పందం పేరుతో మీరు వలసలకు ప్రాధాన్యం ఇవ్వటం సరికాదు. ఇది భవిష్యత్తులో మనకే ముప్పు, సామాజిక ఆర్థిక సమస్యలకు కూడా దారి తీసే ఛాన్స్ ఉంటుందన్నారు ఆయన. అయితే న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాత్రం ఈ ఒప్పందాన్ని గట్టిగానే సమర్థిస్తున్నారు. ఎవ్వరేమన్నా సరే. మరి భారత్ లాంటి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థతో మనం భాగస్వామ్యం కుదుర్చుకోవటం వల్ల న్యూజిలాండ్కు కొత్త మార్కెట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉద్యోగాలు, దీర్ఘకాలిక వృద్ధి లభిస్తాయని కూడా ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు భారత ప్రధాని మోదీ కూడా ఎఫ్టీఏను చారిత్రక మైల్ రాయిగా అభివర్ణిస్తున్నారు. కేవలం 9 నెలల్లోనే చర్చలు పూర్తవటం అంటే విశేషమని, వచ్చే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అవుతుందని కూడా అంటున్నారు మోదీ. ఇంకా పీటర్స్ మాత్రం తన ప్రభుత్వం పైనే గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. మంచి ఒప్పందం కోసం కొంత సమయం తీసుకోండి, తప్పులేదు, కానీ ఇట్లా ఎందుకు చేశారని, హడావిడిగా తక్కువ నాణ్యత గల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని కూడా తన భాగస్వామిపై ఆరోపణలు చేశారు ఆయన. అయితే తను వ్యతిరేకత భారత్పై కాదని, కేవలం ఒప్పందంలోనే కొన్ని నిబంధనలపైనే అని కూడా స్పష్టం చేశారు ఆయన. అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పట్ల తనకి గౌరవం ఉందని కూడా, ఇది కేవలం నా అభిప్రాయమే అని పేర్కొన్నారు. అయితే భారత్ తన రైతుల ప్రయోజనాల దృష్ట్యానే డైరీ, సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు వంటి సున్నిత రంగాలను ఈ ఒప్పందం నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం చెప్తోంది. న్యూజిలాండ్ ప్రభుత్వంలోని ఈ అంతర్గత విభేదాలు ఒకవేళ భవిష్యత్తులో ఎఫ్టీఏ అమలుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.